గుంటూరు జిల్లా అమరావతిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ పనులను పరిశీలించారు. 11వ తేదీన నిర్వహించే వాటర్ షెడ్ జాతీయ కార్యక్రమ సభ ప్రాంగణ ఏర్పాట్లను తనిఖీలు చేశారు. భూగర్భ జలాలు పెంచేలా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను స్థానిక ప్రజలే కాపాడుకోవాలని మంత్రి పెమ్మసాని చెప్పారు. నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ కు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రానున్నారని పెమ్మసాని చెప్పారు. అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి, ఎందుకంటే ఇక్కడ అబండెంట్ వాటర్ ఉంది. ఈ ప్రాంతాల్లో విలేజెస్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్, ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళాయపాలెం దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట. ఇందులో దాదాపు 1.2 crores ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా, ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్గా 1.2 crores పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. దీనికి ఒక 200-300 కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం, కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ సస్టైన్గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్గా తీసుకొని చేస్తూ ఉన్నాం. రేపు 10-11వ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతూ ఉన్నాం. అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి మినిస్టర్స్, సెక్రటరీస్ అందరూ వస్తారు. ఇది మోడల్ కనుక మన చౌహాన్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కేబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు. చూసి